గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రెసెంట్ ఫిల్మ్ నగర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ రోజే అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ ఫిల్మ్ నగర్ కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు అయితే తుది శ్వాస విడిచారనేది తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా అయితే కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఉదయం 4:30 ప్రాంతంలో కోట శ్రీనివాస్ మృతి చెందడం జరిగింది. 750కి పైగా సినిమాల్లో నటించినటువంటి కోట శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర దిగ్బంధంలో తెలుగు సినీ పరిశ్రమ అయితే నెలకొందని చెప్పాలి. 1942 జూలై 10న కృష్ణలంక కంకిపాడులో అయితే జన్మించినటువంటి ఈ యొక్క కోట శ్రీనివాసరావు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం చిత్రంలోనూ కూడా నటించడం జరిగింది. అదేవిధంగా 1978లో ఆ ప్రాణం ఖరీదు సినిమాతో ఈయన అరగేటం చేయడం జరిగింది. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా ఈయన ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 2015లో పద్మశ్రీ అవార్డును అందుకున్నటువంటి కోట శ్రీనివాసరావు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావుకు 9 నంది అవార్డులు కూడా రావడం జరిగింది. ఒక్కరొక్కరుగా మొత్తం టోటల్ కోట శ్రీనివాసరావుకు అయితే నివాళులు అర్పిస్తున్నారు. అయితే సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు. ప్రతిఘటన సినిమాతో విలన్ గా కూడా కోట శ్రీనివాసరావుకు మంచి గుర్తింపు వచ్చింది. కోట శ్రీనివాసరావు మృతికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు సినీ రంగానికి తీరని లోటు అంటూ కూడా కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా సీఎం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు మహాప్రస్థానంలో ఆయన యొక్క అంతిమయాత్ర నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, మొత్తంగా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి అయితే చేరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి మనం చూసాం. ఇంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో ఆయన కొంత మార్క్ అయితే వేసుకున్నారు. ఇప్పటికీ మనం కొన్ని డైలాగులు మాట్లాడుతూనే ఉంటాం. నాకేంటి, మళ్ళీ ఆహనా పెళ్ళంటలో ఏదైనా చెయ్యాలంటే నాకేంటి అని అడుగుతూ ఉంటారు ఆయన. సో ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా ఐకానిక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుతుంటాం మన ఈ జనరేషన్లో కూడా, నాకేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అట్లా కొన్ని డైలాగ్స్ మనకి ఒక ట్రేడ్ మార్క్ వేసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పొచ్చు. ఆ డైలాగ్స్ ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఆ డైలాగ్ని ఇప్పటి వరకు గుర్తుండిపోయేలా చెప్పడంలో మాత్రం కోట శ్రీనివాసరావు తర్వాత ఎవరైనా అని చెప్పచ్చు. ఇప్పటికే చాలామంది అక్కడికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ఈరోజే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. నిజంగానే తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పచ్చు. దాదాపుగా 750కి పైగా సినిమాల్లో నటించారు. అన్ని సినిమాల్లో కూడా తన నటనతో మెప్పించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు మనం ఇప్పటివరకు విన్నాం. ఏ విధంగా ఉండేవారు సెట్స్లో, మిగిలిన ఆర్టిస్టులతో ఏ విధంగా మెలిగేవారు. ఒకవేళ తనకు నచ్చినట్టయితే అంతే దగ్గరగా వెళ్ళి ప్రశంసించేవారు. ఒకవేళ నచ్చని విషయం అయితే అంతే ధైర్యంతో ఆయన బయట మాట్లాడేటువంటి వ్యక్తి మనం చూసాం. కొన్ని రోజుల క్రితం ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. కోట శ్రీనివాసరావు చనిపోయారు అని చెప్పి. అప్పుడు ఆయన డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు కూడా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఎందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటూ కూడా ఆయన లాస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. నిజంగానే ఒక వ్యక్తి మనం కోల్పోయామని చెప్పొచ్చు. ఆయన చేయని పాత్ర అంటూ లేదు. తండ్రిగా చేశారు, పెదనాన్నగా చేశారు, బాబాయ్గా చేశారు, తాతగా చేశారు, ఒక కామెడీ రోల్లను చేశారు, సీరియస్ యాక్టర్గాను చేశారు, ఒక విలన్గా చేశారు. ఈ పాత్ర చేయలేదేమో అనడానికి లేదు. ఎవరైనా ఈ పాత్ర చేస్తే మెప్పించలేమేమో అన్న ఒక భయం దాదాపుగా కొంతమంది ఆర్టిస్టులో కనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి క్యారెక్టర్లలో కూడా తను తలకాయ ప్రవేశం చేసినటువంటి సందర్భాలు మనం చాలా క్యారెక్టర్స్లో చూసాం. అటువంటి క్యారెక్టర్సే ప్రేక్షకుల హృదయాల్ని
గెలుచుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన పుట్టిన తర్వాత విద్యను అభ్యసించిన తర్వాత తండ్రి ఒక డాక్టర్గా ఉన్నప్పటికీ ఆయన యాక్టర్గా మారి ఇటువైపు టర్న్ తీసుకున్నందుకు నిజంగానే తన యొక్క మార్కును తెలుగు సినీ పరిశ్రమ మీద ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాటకాల్లో అంటే నాటక ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకంటూ గుర్తింపు తెచ్చింది 1986లో వచ్చినటువంటి ప్రతిఘటన సినిమా అని చెప్పొచ్చు. ఆ ప్రతిఘటన సినిమా తర్వాత కోటా శ్రీనివాసరావు మార్క్ అనేది తెలుగు సినీ ప్రేక్షకులకి తెలిసింది. అదేవిధంగా తెలుగు సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలకి, దర్శకులకు కూడా తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఎన్నో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పిసినగొట్టు పాత్రలో నటించి ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. గాయం సినిమా కూడా నిజంగానే ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ సినిమాలో కూడా జగపతి బాబు తండ్రిగా ఆయన యాక్ట్ చేశారు. అదేవిధంగా సౌందర్యకి మామగా, ఒకవేళ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ఏ విధంగా ఆ సినిమాలో ఆయన నవ్వించారనేది మనందరం చూసాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలే ఉన్నాయి ఆయన మెప్పించినటువంటి సినిమాలు. లిటిల్ సోల్జర్స్లో క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, నిజంగానే క్రమశిక్షణగా ఉంటే గనక, అంటే ఆర్మీలో జాయిన్ అయ్యి విధంగా క్రమశిక్షణగా ఉంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు, పిల్లల యొక్క అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి, పిల్లలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వారిని ఆ దారిలో నడిపించాలి అనేది లాస్ట్లో ఆయన ఇచ్చేటువంటి ఒక సందేశం అనమాట, ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఆ సినిమాలో. సో మనం ఏది కోరుకుంటున్నాం అదే కాదు, పిల్లల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి అనేది లాస్ట్లో ఆయన చెప్తున్నటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం ఒక క్రమశిక్షణ ఉండాలి పిల్లలకి అని చెప్పి ఆ సినిమాలో చూపించేటువంటి విధానం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి.